హాయ్ హలో నమస్తే. తెలంగాణ ప్రభుత్వం 7,000 కోట్ల లాస్ లో గవర్నమెంట్ నడిపిస్తుందా అంటే ఎస్ అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. గతంలో వచ్చే ట్యాక్స్ల కన్నా ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. ఎందుకు ఇంత తక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ అవుతున్నాయంటే ఇదివరకే కేంద్ర ప్రభుత్వం 18% ఉన్న జిఎస్టీని కాస్త 5%కు మార్చేసింది. జిఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి లోకల్ ప్రభుత్వాలకు రావాల్సిన మనీ కన్నా తక్కువ వచ్చేస్తుంది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవలే ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే ఇది వరకు చాలా జిఎస్టీ అమౌంట్ డైరెక్ట్ కంపెనీల నుంచి వచ్చేది. ప్రతి సంవత్సరం 7,000 కోట్లు వచ్చేది ఓన్లీ జిఎస్టీ ద్వారా ఆదాయం. ఆ ఆదాయం కూడా ఇప్పుడు పోయింది. అదంతా కూడా కేంద్రం కట్టాల్సిందే, లేకపోతే అదంతా భారంగా మారుతుంది. ఆ అమౌంట్ వస్తుంది కాబట్టే మేము ప్రజలకు చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఆ అమౌంట్ను పే చేయాల్సింది ఉంటుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి తన లాస్ విషయాన్ని లెటర్ రాయడం జరిగింది. ఇలానే ప్రతి రాష్ట్రంలో కూడా జిఎస్టీ మనీ అనేది తగ్గిపోతుంది. ఆ మనీ తగ్గడం వల్ల ప్రతి రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ కూడా తగ్గుతుంది. దీనివల్ల ఎటువంటి వ్యతిరేకత వస్తుందో, దాన్ని ఎట్లా కేంద్రం హ్యాండిల్ చేస్తుందో చూడాల్సి ఉంది. మీ అభిప్రాయం ఏంటో ఈ జిఎస్టీ పెంపు తగ్గింపు పైన కామెంట్ చేయండి.